వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది, వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన తాజా రాజకీయాలు, భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాస్తవాలకు విభిన్నంగా ఉన్నాయా, వాస్తవానికి పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తున్నాయా, ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మూడు పార్టీల యొక్క వేదిక ఏ విధంగా ఉంది, ప్రత్యామ్నాయంగా ఉందా, అనుకూలంగా ఉందా, అనేక విషయాలను కూడా మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈరోజు ఉదయం నుంచి జరిగిన నాటకీయమైన పరిణామాలలో ఇదొకటి ప్రధానమైన అంశం అనుకోవచ్చు. ఎందుకు అంటే కేసీఆర్ను జైలుకు పంపిస్తాం, అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేస్తాం, కమల వికాసంతోనే రాష్ట్ర అభివృద్ధి బాగుపడింది, కల్వకుంట్ల కుటుంబమే, నాగర్ కర్నూల్ నవ సంకల్ప సభలో నడ్డా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. రైటా? ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తెలంగాణకు భారీగా నిధులు, తెలంగాణ రాష్ట్రం వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయిస్తుందని నడ్డా స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత రేషన్ బియ్యం, కిసాన్ సన్మాన్ యోజన, గృహాల మంజూరు వంటి పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైల్వేలు, జాతీయ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి కోట్లాది రూపాయలను వెచ్చించామని నడ్డా వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మన దేశం ప్రపంచంలోనే 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరిందన్నారు. టెక్నాలజీలోనూ అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. నేడు మోడీ ఏ దేశానికి వెళ్ళిన ఘన స్వాగతాలు పలుకుతూ మన దేశం ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నారు. ఇక్కడ మాత్రం కులాలతో, కుటుంబాలతో పాలన చేసే నాయకులు మోడీపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. అయితే వాస్తవికంగా ఏం జరుగుతుంది, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. జేపీ నడ్డా ఏం చెప్తున్నాడయ్యా? త్వరలో సీఎం కేసీఆర్ను జైలుకు పంపించడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ధరణి పోర్టల్తో సీఎం కేసీఆర్ భూములను దోచుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి బంద్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్య రాక్షసుల సమితి అంటూ కూడా జేపీ నడ్డా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడ్డది. రైట్, ఇప్పుడు కేసీఆర్ను జైలు పంపిస్తాం అని చెప్పిన ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, బండి సంజయ్ కావచ్చు, ఇతరత్ర నేతలు కూడా జైలుకి వెళ్ళిపోయారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బండి సంజయ్కి సంబంధించి పదే మేము కేసీఆర్ను జైలుకు పంపిస్తామంటూ చాలా సభలలో, చాలా సమావేశాలలో, చాలా చోట్ల కూడా చెప్పింది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అయితే వాస్తవికంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జేపీ నడ్డా అంటే కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నదా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలున్నా, లేకపోతే ఎంఐఎం పార్టీ ఉన్నదా, లేకపోతే ఇతర పార్టీలు ఏమైనా ఉన్నదా? కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వమే కదా. ఇదే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం విషయంలో ఇక్కడ షర్మిల కానీ, ఇతరత్ర బక్క జడ్సన్ కానీ, ఇతరత్ర నేతలు చాలా మంది కూడా కంప్లైంట్ చేశారు కదా. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? సమాధానం చెప్పగలుగుతారా? దాంతోపాటుగా ఇదే జేపీ నడ్డాకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, తెలంగాణకు వచ్చి మేము కేసీఆర్ను జైలు పంపించమని ఇక్కడ తెలంగాణ ప్రజలు, లేకపోతే మీ పార్టీ శ్రేణులు, ఆఖరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటలేరు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కేసీఆర్ చేసిన అవినీతి ఏంది, అవినీతి చిట్టాను తెలంగాణ ప్రజల ముంగట పెడితే మేమే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాం కదా, ఇంత అవినీతి చేస్తాడు, ఈ అవినీతి చేసినప్పుడు మనకెందుకు, మనం పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాలంటే కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజలలో పెడితే ప్రజలే ఓటేస్తారు కదా అనేది తెలంగాణ సమాజం నుంచి వెలువడుతున్న ప్రశ్న. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క నాయకుడికి కూడా కేంద్రం నుండి వచ్చిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ప్యాషన్గా మారిపోయింది. ఏంది అంటే కేసీఆర్ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో కూడా ఏంటిది, అక్కడ కేంద్రంలో ఎట్లా భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయినా ఇప్పుడు జాతీయ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ కనుక తప్పే చేసి లంగో దొంగో పని ఏదైనా చేసి ఉంటే వీళ్ళ ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? దాంతోపాటు మీ చేతుల దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, కేంద్రంలో మంత్రులుగా ఉన్నది మీరే, కేంద్రంలో పర్మిషన్లు ఇస్తున్నది మీరే. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ కానుండి మొదలు పెడితే, డిపిఆర్ ఇచ్చిన కానుండి మొదలు పెడితే వరుసగా కూడా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం మీ బాధ్యతే. ఈరోజు తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా రకాలుగా తప్పు చేసిండు, ఎట్లనైనా కేసీఆర్కు సంబంధించి అరెస్టు చేయాలి, లేకపోతే జైలు వేస్తాం అనేది కాదు. ఇక్కడ కేసీఆర్ను జైలు ఎత్తారా, మీరు జైల్లో పోతారా అనేది సమస్య కాదు. ఇక్కడ తెలంగాణ సమాజం
సమాజం ఏం కోరుకుంటుంది అంటే, మీరు గుర్తుపెట్టుకోరు, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించి ఏం తప్పు చేసిండు, ఆ తప్పును బయట పెడితే ప్రజలే నమ్ముతారు కదా. ప్రజలు మిమ్మల్ని నమ్మాలన్నా వాళ్ళని నమ్మాలన్నా కాదు. ఇక్కడ సమస్య ఏంది అంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు లోపాయికార ఒప్పందం ఉన్నదని యావత్తు తెలంగాణ ప్రజలంతా కోడై కూస్తున్నారు. ఇక్కడి నేతలంతా కోడై కూస్తున్నారు. ఎందుకు ఈ విషయం అంటే, మీ పార్టీకి సంబంధించిన విషయంలోనే లిక్కర్ స్కామ్లో కవిత వ్యవహారం ఎక్కడి పోయింది, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏం చేసిళ్ళు, దాంతోపాటు ఇక్కడ భూదాన్ భూములతో పాటుగా అనేక రకాల పరిశ్రమలకు సంబంధించి వచ్చినప్పటికీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మీరు అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేస్తామంటే విపక్ష పార్టీలో ఉండి మీరు పోరాటం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న మీ పార్టీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నదనేది చాలామంది నేతలు కూడా అడుగుతున్నారు. కేవలం ఇక్కడ భారతీయ జనతా పార్టీయో లేకపోతే భారత రాష్ట్ర సమితి పార్టీయో, ఈ రెండు పార్టీల మధ్య లోపాయికర ఒప్పందం ఉందా, లేకపోతే నిజంగా మీరు వాటాలు పంచుకొని ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతే చేసి ఉంటే కాగ్రి రిపోర్ట్లో చెప్పినట్టుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీకంటూ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం అనేది చాలా క్లియర్గా కట్గా కూడా పనిచేస్తుంది. మరి దానికి సంబంధించి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఈ రోజు కేసీఆర్ను జైలుకు పంపించడో, మీరు జైలుకు పోవడో, నన్ను జైలుకు పంపించడో, ఇంకో పర్సన్ జైలు పంపించడో కాదు. ఇక్కడ వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజల ముందు పెడితే, అయ్యా ఇది జరిగిందంటే అవునయ్యా ఇది జరిగింది అనేది తెలంగాణ ప్రజలే స్టాంప్ ఎత్తారు కదా. మరి మీరు అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది యావత్తు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఏదో మేము అధికారంలోకి వస్తామంటే అధికారంలోకి వచ్చి సాధించడం కాదు, విపక్ష పార్టీలో ఉండి నువ్వు సాధించగలిగితే అప్పుడే నీకు అనూహ్యమైన అధికారాన్ని కట్టబెడతారు తెలంగాణ ప్రజలు. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఏందో తెలుసా? 1200 మంది విద్యార్థుల అమరవీరుల ఆశయాలను సాధించడం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను నెరవేర్చడం, దాంతోపాటు నీళ్లు నిధులు నియామకాలనే ప్రక్రియను వేగవంతం చేయడం, దాంతోపాటు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇక్కడికి వద్దు, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లగరపాటి ఏ విధంగా చేశాడో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అదే చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి యావత్తు కాంట్రాక్టులు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలకే పోతున్నాయనే అంశం వస్తుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే, ఇక్కడ మేము కేసీఆర్ను జైల్లో వేస్తాం, జైలును వేసిన తర్వాత ఖచ్చితంగా కూడా ధరణిని రద్దు చేస్తామంటే ఇప్పటికే ఈ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం ఒక మాట చెప్పింది. దాంట్లో 56 సమస్యలతో పాటు 20 పరిష్కరించాల్సిన సమస్యలు కూడా ఉన్నాయని మీ కమిటీ వేస్తేనే చెప్పిను. మీరు గ్రామాలలో పోయి ఇప్పటికీ చేస్తా అన్నారు, చేయలేని పరిస్థితి కనబడింది. కానీ కేవలం తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చినామంటే ఆ నిధులకు సంబంధించి మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కేంద్రమే ఇచ్చిందని మీ కిషన్ రెడ్డో, బండి సంజయ్ లేకపోతే ఇతరత్ర నేతలు చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అది మీలో తప్పు కదా అని అడుగుతున్నది తెలంగాణ రాష్ట్రం. ఏమని అడుగుతున్నారు అంటే, మీరు ఈ రోజు మాట్లాడిల్లు, మీరు మాట్లాడుతా అంటే నాకు కాస్త ఆశ్చర్యం వేసిందన్న. ఎందుకంటే జేపీ నడ్డా మాట్లాడుతూ ఉంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కదా, చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడేమో అనుకుంటే ఇగో ఆయన మాట్లాడిన మాట ఒకసారి చూడుర్రి. త్వరలో సీఎం కేసీఆర్ను జైలుకు పంపించడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ధరణి ఫోల్టర్తో సీఎం కేసీఆర్ భూములను దోచుకున్నారు, తాము అధికారంలోకి వస్తే ధరణిని బంద్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్య రాక్షసుల సమితి అంటూ జేపీ నడ్డా విమర్శించారు. ధరణి ఫోల్టర్తో బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ ఆగం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అమరుల త్యాగాల ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. కమల వికాసంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితం సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చెందలేదన్నారు. ఏంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రం వికసిస్తుందని చెప్పారు. రైట్, ఇక్కడి వరకు మనం ఆపుదాం. ఎందుకు అంటే ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు జేపీ నడ్డా ఎవరిని తిట్టిండయ్యా? కేసీఆర్ను జైలు పంపిస్తా అన్నాడు. ప్రస్తుతం రైట్ నౌ ఇప్పుడు ఢిల్లీలో ఈ కేసీఆర్ వల్ల కొడుకు తెలుసు కదా, పురపాలక శాఖ మంత్రి, ఐటీ మాత్యులు అంటారు, ఆయన పేరు కల్వకుంట్ల తారక రాము. మీ నేతలతోనే, మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షాతోని, దాంతోపాటు రాజ్నాథ్ సింగ్తోని, ఇతర నేతలతో భేటీ అవుతున్నారయ్యా. ఆడ భేటీ ఏంది, ఇక్కడ ఈ ముచ్చటేంది అని అడుగుతున్నది తెలంగాణ ప్రజలు. ఎందుకు అంటే మీరు ఆడ భేటీలు అవుతూ ఇక్కడ రాష్ట్ర ప్రజలను ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? కేసీఆర్ను జైలు పంపిస్తాం, లేకపోతే అరే జైలు పంపించేటోళ్ళు అయితే మీరు లిక్కర్ స్కామ్లు ఎందుకు మాట్లాడలే? దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను ఎప్పుడో జరిగిన సంఘటన చెప్పట్లేదు, ప్రస్తుతం తెలంగాణ ప్రజల ముంగట కళ్ళకు కనబడిన మాటే చెప్తున్నాను. ఆ మాట ఏంటిది అంటే, ఇక్కడ ఏంది అంటే కేటీఆర్ స్వయాన కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను కలుస్తున్నాడు కదా, దానికి సంబంధం ఢిల్లీలోనేమో కేటీఆర్ మంత్రి ఏమో మీ నేతలను కలుపుతాడు, వీడికి వచ్చి నువ్వు తిడతావు. ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మేమేమన్నా చదువుకోలేదా? మాకేమన్నా ఇంకిత జ్ఞానం? మాకు కూడా తెలుసు కదా, రాజకీయాలను తెలంగాణ ప్రజలు చాలా దగ్గర నుండి చూస్తున్నారు.
ఈరోజు ఇన్నాళ్ళు అనేక యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉన్నా కూడా ఎందుకు వైఆర్ టీవీని అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే వాస్తవాలు కళ్ళగట్టినట్టుగా చెప్తున్నాడు. అన్న మీరు ఇంటర్వ్యూలు చేయట్లేదు లేదా బయటికి వెళ్ళి ఇష్యూస్ను ఫోకస్ చేయొచ్చు కదా అంటే, అన్న ఒకనాడు ఏదైనా వార్త రాస్తే ఆ వార్తకు ఉలికిపడే అధికారులు వెళ్ళే చర్యలు తీసుకుని ఆ తర్వాత జైలుకేసి ఆ తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ విపక్ష పార్టీలు కానీ ధర్నా చేసేదన్నా. ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో లేకపోవడం, వాటాలు నీకెంత నాకెంత, మనం ఏ విధంగా పనిచేసుకుందాం, ఊరికి వెళ్తే ఏ విధంగా ఉండాలనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి పోరాటం చేసినా నా వంతుగా నేను ప్రశ్నించే బాధ్యత ఇక్కడ కనిపిస్తుంది కదా. రైట్, ఇది ఈయన ముచ్చట. ఇక దాంతో పాటుగా ఇంకొక ప్రధాన బ్యానర్ అంటే ఒక్కసారి మళ్ళీ చూడాలి, ఇది మళ్ళా దొరకని విషయం. ఎందుకంటే నేను వామ్మో నేను రాను అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఉంటుంది. ఏంది అంటే చెప్తాను, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, డ్రగ్స్ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు. సినీ నటి సురేఖవాణి డ్రగ్స్ ఆరోపణలపై సినీ నటి సురేఖవాణి స్పందించారు. ఈమె మేరకు ఆమె ఇన్స్టాలో వీడియోను కూడా పోస్ట్ చేశారు. కేపీ చౌదరి కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తమ మీద తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. కొంతకాలంగా తమపై వస్తున్న ఆరోపణలను కూడా ఖండించారు. తమకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి ఆరోపణలు చేయవద్దని వేడుకున్నారు. ఈ ఆరోపణల వద్ద తమ కుటుంబం పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుని ఇకపై ఆరోపణలు ఆపేయండి అంటూ కూడా చెప్పారు. ఇక దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అంటే ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇది మనం చూస్తే అంకుర్ సభల వాళ్ళ కన్నా నుండి డ్రగ్స్ కేసు ఎన్నో కొల్లలుగా వెనుకబడిపోయినాయి. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, మనకు తెలుసు అదండి. ఇక బీజేపీని గద్దెదించేందుకు విపక్ష కూటమి, కేసీఆర్ మాతో వస్తాడన్న నమ్మకం ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, అయ్యో అప్పుడే పుట్టిన బిడ్డ బాంచండ్రా, దండం పెడతారా, కళ్ళు తెరువురా, ఏడురా, జర టాయిలెట్ పోయిరా, లేకపోతే మోషన్ పోరా అని డాక్టర్లు ఎట్లా బతలాడతారో వీళ్ళు అట్లా బతలాడుకుంటారు కేసీఆర్. కమ్యూనిస్టులు అంటే ఒకప్పుడు పోరాటాలకు నిలువుటద్దాం. ఈరోజు అదే కమ్యూనిస్టులు బాంచన్ ఒక ఎమ్మెల్యే సీటీ దొరా అని బాంచన్ అని చెప్పుకుంటున్న పరిస్థితి. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు, బూర్జువా సిద్ధాంతాలు, భవిష్యత్తును ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకా ఇతరత్ర కానీ చాలా పార్టీలు కూడా ఈరోజు ఏం చేస్తున్నాయో మీ అందరికీ తెలుస్తుంది మిత్రులారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకనాడు కమ్యూనిస్టు పార్టీ గురించి మాట్లాడితే షబాష్ అనేవాళ్ళు. ఈరోజు కమ్యూనిస్టు గురించి మాట్లాడితే పోరాటం పటిమ తగ్గి కేవలం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఈ కమ్యూనిస్టు పార్టీలను మనం ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. ఏంది అంటే ఏకంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సంబంధించి అనేక సమస్యలు కనబడతలు, రైతులకు సంబంధించిన సమస్యలు కనబడతలు, సబ్బండ వర్గాలకు సంబంధించిన సమస్యలు కనబడతలు, కానీ కేవలం ఇక్కడ ఎమ్మెల్యేలు ఇతరత్ర ఆ సీట్ల కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరే ఆలోచించుకోరు. ఎందుకు నేను ఈ మాట చెప్పినా అంటే బీజేపీని గద్దెదించేందుకే విపక్ష కూటమి అనేది ఏర్పాటు చేస్తున్నారు అంటే నిజంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ ఉన్నది, దాన్ని గద్దెదించేందుకు పనిచేయరా? లేకపోతే మీరు గద్దెనెక్కేందుకు ఎందుకు పనిచేయట్లేదు? మీరు ప్రజలలో ఎందుకు విశ్వసనీయత కోల్పోతున్నారు? మీరు ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నారు? మీ సొంత రాజకీయాల కోసం ఏంటి ఈ నాటకాలు? ఎందుకంటే బలమైన చోట మేము పోటీ చేస్తామంటే బలహీనమైన చోట మీరు ఎందుకు బలంగా లేరు? ఎందుకు కమ్యూనిస్టు పార్టీలు నాడు ఉన్నట్టుగా నేడు ఎందుకు లేకపోతున్నాయి? మీలో నాయకత్వ లోపం ఉందా? లేకపోతే మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎందుకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఆకలితో అలమటిస్తున్న చాలా కుటుంబాలు ఉన్నాయి కదా, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం లేని చాలా కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు చూడలేకపోతున్నారు అనేది యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా అడుగుతున్న పరిస్థితి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు, ఏం కథ అనేది మీకే తెలిసిల్లు, దాని గురించి మీరే ఆలోచించండి మిత్రులారా. ఎందుకు అంటే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మరో అంశానికి సంబంధించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక దాంతోపాటు ఇంకో మరో అంశం ఏంటంటే తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ మీ అందరికీ తెలుసు కదా. ఒకప్పుడు స్టార్ ఎవరు, ఇప్పుడు ఎవరు అంటే పాడి కౌశిక్ రెడ్డి అండి. పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్. ముద్రాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ముద్రాజ్ సంఘాల నేతలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. పలు చోట్ల ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులను నిర్బంధించి దాడికి పాల్పడమే కాకుండా ముద్రాజ్ కులాన్ని అవమానించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రాజుల అందరికీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమాపణ చెప్పాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణకు ఈయనకు అసలు సంబంధమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 1200 మంది విద్యార్థుల ఆత్మఘోషలు ఏ విధంగా మొత్తం ఘోషిస్తున్నాయి, కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి, ఆర్తనాదాలు పెట్టుకుంటున్నాయి. ఆఖరికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా నేను లేనిదే నయమైంది, ఈ ఘోరాన్ని చూడలేకపోయిందే మంచిది అని అనుకుంటాను. ఎందుకంటే ఈయన మహబూబాద్కు సంబంధించి ఏ విధంగా ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు అనే అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా. ఇది జగన్ ఓదార్పు యాత్రలో అప్పుడున్న పరిస్థితులలో
నేపథ్యంలో ఈయన రివాల్వర్ పట్టుకొని ఏకంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీద ఏ విధంగా మన మీద కాల్పులు జరిపిండో తెలుసు. అలాంటి ఆయనను తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేవలం హుజురాబాద్లో ఈటెల రాజేందర్ను ఓడగొట్టడానికి చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇప్పుడు ఈ రోజు ఏంటంటే నాది ఒక అహంకారమైన ధోరణితోని ఏ విధంగా పోతుందంటే తనను తాను ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ఏ దగ్గర రాని పరిస్థితి ఈయనకి ఏర్పడ్డది. ఇక ఆలోచించండి, ఏకంగా ఒక కులంతోనో లేకపోతే ఒక మతంతోనో తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు రాజకీయాలు చేయలే, కానీ ఒక మతానికి ఒక కులాన్ని కించపరిచే హక్కు ఎవరికి ఇయ్యలే. ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఈ తెలంగాణ ప్రాంతంలో కౌశిక్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్. ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే అదేంది కొన్ని ఛానళ్ళ మీద కూడా యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసు వేసిండు. మరి వాళ్ళు కూడా దాని మీద తక్షణ కర్తవ్యంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి. ఇక దాంతోపాటుగా మళ్ళొక్క అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ అభ్యర్థులకే కేసీఆర్ ప్యాకెట్ మనీ 30 మందికి నెల నెల అందుతుంది. కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే పొన్నం ప్రభాకర్ అన్న ఏమని చెప్పిండంటే బండి సంజయ్ కూడా పైసలు వస్తానే బీఆర్ఎస్ నుండి అని చెప్పిండు. వాస్తవమైన విషయమా కాదా? మరి బండి సంజయ్ అన్న కూడా చెప్పాలి. ఇప్పుడు బండి సంజయ్ అన్న చెప్తున్నాడు అంటే ఒకనాడు నేతలు మాట్లాడుతున్నారంటే లాగు తడిసే మాటలు మాట్లాడేది. ఎందుకంటే పేపర్ తీసుకొచ్చి ఏమేమి తప్పు జరుగుతుంది, ఎట్లెట్లున్నది, ఏ ఎమ్మెల్యే ఎట్లా వేయండు, ఎవిడెన్స్ ఆధారాలతో సహా మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడుతుందా అంటే నరం లేని నాలుగు ఎట్లా మాట్లాడుతుంది అనే విధంగా మాట్లాడతాం. నిజంగా కాంగ్రెస్ అభ్యర్థులకే కేసీఆర్ ప్యాకెట్ మనీ ఇస్తే 30 మందికి నెల అందుతుంది అని చెప్తే వాళ్ళ పేర్లు బహిర్గతం చేయొచ్చు కదా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి శభాష్ బండి సంజయ్ ఇదిరా కరీంనగర్ ఎంపీ పార్లమెంటు బిడ్డ యొక్క తడాక, ఇది బీజేపీ తడాక అని మేమందరం చెప్తాం కదా. ఎందుకంటే 30 మందికి ఇగో నెల అందుతుంది తెలంగాణ ప్రజలారా, ఇగో ఇక్కడ జరుగుతున్న మోసాన్ని ఒకసారి మనం చూడాలి, గుర్తించాలి అని నేను చాలా క్లారిటీగా చెప్పేవాడిని కదా. ఎందుకంటే ఆరోపణలు చేసినా పర్వాలేదు, కానీ దానిని ఎవిడెన్స్ను మా అలాంటి మీడియా ప్రతినిధులకు అందజేస్తే లేదా మీ సోషల్ మీడియాలలో పెడితే మాకు తెలుస్తుంది. ఎందుకంటే సంజయ్ అన్న నీ మీద గౌరవం ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలకు. ఏం చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికీ ఆధారాలు తీసుకొస్తాడో అట్లా మీరు కూడా ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఆధారాలు తీసుకొని వస్తే ప్రజలలో ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఇట్లా కేసీఆర్కు సంబంధించి అభ్యర్థులకు నెల ఇస్తానంటే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఆయన పార్టీని నాశనం చేసుకోడు కదా. పోనీ ఇచ్చి వాళ్ళని గెలిపించి తీసుకొచ్చుకున్నా కూడా రేపు పొద్దుగాల వాళ్ళదే అధికారంలోకి వచ్చి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళే 70-80 వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే అధికారం వస్తా అంటే ఈయన పార్టీలకు ఎందుకు వస్తారు? కేసీఆర్ అధికారానికి పూర్తిగా అలవాటు పడింది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఇదే కేసీఆర్కు సంబంధించి ఏంది అంటే విపక్ష పార్టీలకు సంబంధించి కోవట్లను పెట్టుకున్నాడంటే నమ్మదం, కానీ నెల చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆ నెల నడిపించాల్సిన అవసరం ఇంకోటికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్యాకెట్ మనీ ఇస్తుందంటే బండి సంజయ్కి బీఆర్ఎస్ నుంచి గంగుల కమరాకర్ ఎవరో సంథింగ్ పేరు చెప్పిండు. ఆ పేరుని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్న సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి నెల నీకు సంబంధించి కూడా జీతం అందుతుంది అని చెప్పిండు. మరి మీరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే వాస్తవాలు ఏందనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంటుందన్న. ఏది చెప్పినా క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ మాట నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక నేత మాట్లాడుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే తమ్మినేని వీరభద్రమే కావచ్చు, కూనమనేని సాంబశివరావు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామే కావచ్చు, లేకపోతే ఆకునూరు మురళీ సారే కావచ్చు, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఆఖరికి కేపాలో లేకపోతే ఇంకే నేత ఎవరైనా వాళ్ళు మాట్లాడితే సాక్ష్యాధారాలను ముందు పెడితే ఈ ప్రజలకు సంబంధించి తెలంగాణ గడ్డ ఏందంటే చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడ ఏంది అంటే చాలా ముందు చూపు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా నమ్ముతారు. ఇగో 30 మందికి నెల జీతాలు వచ్చినాయి, ఇగో తీసుకుంటున్నారు అనే అంశం కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు వస్తుంది. కానీ మీరు ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ పోతే రాను చులకనైతారు తప్ప ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే రాదు. అదైతే నిజం. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూద్దాం. ఏంది బీఆర్ఎస్ది బీజేపీకి ఇగో బీఆర్ఎస్ బీజేపీది పెవికాల్ బంధం. ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీకి కేటీఆర్. ఈటెల రాజగోపాల్ రెడ్డి భ్రమలు వీడాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ పై ఎంక్వైరీ ఎందుకు చేయరు? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇది శభాష్ మోగోని మాట. ఇది మోగోని మాట అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే
బీఆర్ఎస్ది బీజేపీది ఫేవికాల్ బంధం అని ఎట్లా తెలిపింది అంటే జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తాడు, కేంద్రంలోనేమో ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పోయి అక్కడ రాష్ట్ర పెద్దల్ని కలుస్తాడు. ఇదే టైంలో ఇక్కడ ఐటీ దాడులు జరుగుతాయి. మరి ఇదంతా నిజమే అనిపించినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి అటాచ్డ్గా కనబడుతుంది అనేది కూడా కనబడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి కూడా కొంచెం డైలమాల పడ్డరు అనేది ప్రధాన అంశం. కానీ మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలు జరగక ముందు మాత్రం తెలంగాణలో ప్రత్యామ్నాయాలు అంటే భారతీయ జనతా పార్టీ, దాంట్లో నో డౌట్ ఎటాల్. ఎందుకు అంటే అప్పుడు డౌటే లేదు. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు అంటే కాంగ్రెస్ అనే కాడికి వచ్చింది. అది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక మెడ్చల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ కూల్చివేత. ఇక చూడరు, ఇటీవల నూతనంగా నిర్మించిన మెడ్చల్ ట్రాఫిక్ జోన్ కార్యాలయాన్ని ఆదివారం కూల్చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలో దాదాపు 1 కోటి నిధులతో ఈ కార్యాలయాన్ని ఇటీవలే నిర్వహించారు. జూన్ 5న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన నెల రోజులు కాకముందే కార్యాలయాన్ని కూల్చేయడం గమనార్హం. ఈ స్థలం హెచ్ఎండిఏ పరిధిలో వస్తుందని, అందుకే కూల్చివేస్తున్నామని అధికారులు. ఇక చూడరు, సిగ్గు శరం ఏమన్నా ఉండాలా? ఇవి ఎవలే పైసలు మనయి. తెలంగాణ సంపదతోని 1 కోటి రూపాయలతో కట్టినప్పుడు ఆ మంత్రికి తెలియదా, ఎమ్మెల్యేకు తెలియదా, వాళ్ళకు కనీసం అధికారులు అన్న చెప్పలేదా? కట్టేటప్పుడు 7,000 అధికారులకు సంబంధించి ఇప్పుడు కూల్చివేస్తే 1 కోటి రూపాయల నష్టం. ఇప్పుడు మనోళ్ళు నిద్రలేస్తారయ్యా, మనోళ్ళు ఇప్పుడు నిద్రలేస్తారు అన్నట్టు. ఇగో రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, దేశంలో కేసీఆర్ సర్కార్ లాంటి అరాచక పాలన ఎక్కడా లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టులు, రాజభోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకంలోనూ పాలను పిండినట్లుగా పేదల పైసలు పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక కోదండరాం పాపం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే ఎంత అందరినీ సబ్బండ వర్గాలను ఏకం చేసిన ఈ కోదండరాంకి సంబంధించి ఈరోజు మళ్ళీ ప్రశ్నించే గొంతుకగా అయిపోయి ప్రజల పక్షాన్ని నిలుతుందంటే మీరే ఆలోచించండి. ఇక కోతులను తరిమివేసేందుకు ఎలుగుబంటి వేషం, యూపీలో రైతుల వినూత్న ఆలోచన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక నడ్డాతో కలిసిన నా వైఖరిలో మార్పు ఉండదు, సిద్ధాంతాల వేరైన చర్చలు జరిపాం బీజేపీ జాతీయ అధ్యక్షుడితో. భేటీ అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మీరు చాలా మంది ఈ నాగేశ్వరరావు వీడియోలు చూస్తారు కదా, ఏమని చెప్తాడు అంటే చాలా క్లియర్ కట్గా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు చెప్పుర్రు. ఇప్పుడు నేనున్న ఏ రాజకీయ పార్టీ నేతతో నేను రాలే, ఎందుకంటే మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఆరోపణలు చేసే అంత వ్యక్తి అని మీరు అనుకోవచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా పర్వాలేదు, అది బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ నుంచి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వ్యక్తులు విశ్లేషణ రూపంలోనో లేకపోతే ఇక్కడ గైడ్ రూపంలో ఇతరత్ర రూపంలో ఏం చేస్తారు అంటే రాజకీయాలు మీకు తెలియకుండానే ఒక ట్రాప్ తీసుకొస్తారు. అట్లా జరుగుతుంది. జర జాగ్రత్త. ఇసొంటోళ్ళ మాటలు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే నేను చెప్తున్నా, బత్తి పోరాట యోధుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎందుకంటే ఆయన అలుపెరగని పోరాట యోధుడు అని వ్యాఖ్యానించిండు. సూర్యాపేటకు చేరుకున్నది పాదయాత్ర అనంతరం మీడియాతో ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర ఎత్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీల మాటలు నమ్మితే మనం మధ్యలోనే పోతాం. నేను చెప్తున్నా కదా, కవితక్క వాళ్ళలో రాజకీయాలని చుట్టే వాళ్ళలో. ఇదే ఇప్పుడు తెలంగాణలో కవిత, ఎమ్మెల్సీ కవిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి ఈ రాష్ట్ర ఎమ్మెల్సీ కవిత గారి చుట్టూ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఎందుకు అనేది నేను చెప్తా. లిక్కర్ స్కామ్ కేంద్రంగా రాజకీయాలు, బీజేపీ తీరుపై సొంత పార్టీ నేతల అసంతృప్తి, ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనంటూ పార్టీల ఆరోపణలు, బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. ఒకసారి చూడాలి, మనం పూర్తి స్థాయిలో చదవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టే తిరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలుత హడావిడి జరిగిన ప్రస్తుతం ఈడీ, సిబిఐ అధికారులు సైలెంట్గా ఉండిపోయారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందానికి వచ్చాయన్న అంశం తెర మీదికి వచ్చింది. బీజేపీ సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడం బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగిందనే భావన ప్రజలలో వస్తుందని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం తెలంగాణ వాస్తవిక రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కవిత వ్యవహారంలో బీజేపీ తీరుపై సొంత పార్టీ నేతలలో అసంతృప్తి కనిపిస్తుంది. వినాలి ఇది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటే ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే విమర్శలు చేశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు కవితను లిక్కర్ స్కామ్ ఆధారాలు బీజేపీ వద్ద ఉన్నప్పుడు కవితని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఎస్పీ వైఎస్ఆర్టీపీ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీల మధ్య అక్రమ మైత్రి ఉందనేది షర్మిల ఆరోపణ చేస్తారు. ఇది ఇలా ఉండగా బీహార్లో జరిగిన బీజేపీతర పక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ఆహ్వానం అందలేదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై కేసీఆర్ వైఖరి సరిగ్గా లేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న వాదన ప్రముఖంగా తెర మీదకి వస్తున్నది. మొత్తంగా కవిత లిక్కర్ స్కామ్ లో కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయి. చెప్పిందా నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ నడ్డా పర్యటిస్తాడు, రాష్ట్రాన్ని పొలుపొలు తిడతాడు. ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మంత్రి కేంద్ర పెద్దల్ని కలుతాడు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, మనీష్ సిసోడియాని అరెస్టు చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న చాలా మందిని అరెస్ట్ చేస్తారు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. కానీ అన్ని ఆధారాలు ఉన్న కవితను మాత్రం అరెస్టు చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది ఇక్కడి కాదు, చాలా మంది నేతలు. ఇంకొకటి ఏంటంటే బీజేపీలో ఉన్న సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఒకటి మధ్యలో మేము బలవుతున్నాం. పాపం ఇప్పుడు ఉద్యమ సూర్యుడు మన ఈటల రాజేందర్ తాను తెలంగాణ ఉద్యమం కోసం ఎంత చేసిండో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కూడా అసహనంతోనే ఉన్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇక దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఏంది అంటే ఈ రెండు పార్టీలు ఒకటే అయితే మరి మా బతుకులు ఏంది అనేది కూడా తీసుకొచ్చిన పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే బీజేపీకి లాభమా బీఆర్ఎస్కు లాభమా? అరెస్టు చేయకపోతే రాజకీయ మైలేజ్ ఏ విధంగా ఉంటుంది? అసలు అరెస్టే కాకపోతే మన మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయి? ఒకవేళ తెలంగాణలో మనం గెలవకున్నా పర్వాలేదు, కేసీఆర్ని గెలిపించాలి, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అనేది వీళ్ళ యొక్క చీకటి ఒప్పందంలో జరుగుతున్న రహస్య మంతనాలు. ఎందుకంటే ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా మనం చర్చించుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్. ఎందుకంటే ఢిల్లీ నుండి వచ్చిన తాజా సమాచారాన్ని మనం అనేక సార్లు కూడా ఇక్కడ చర్చించుకున్నాం. కానీ వాస్తవికంగా ఏం జరిగింది అంటే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అటకెక్కింది, అరెస్ట్ అయింది అనేది మనందరికీ తెలుసు. దాని తర్వాత ఏంటంటే కవిత చుట్టే రాజకీయాలు ఎందుకు తిరుగుతున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్, అంటే నేనే ఖండాంతరాల వ్యాప్తి చేయించిన బతుకమ్మ అనేది నాతో వచ్చిందని. అంతకుముందు రాములమ్మ ఉన్నది, అంటే ఇప్పుడు విజయశాంతి. అంతకుముందు తెలంగాణ ప్రజలకు నిజాం ప్రభువు నుంచి జరిగిన తర్వాత ఆకృత్యాలు అరాచకాల తర్వాత జరిగిన ఇవన్నీ కూడా చూసిన పరిస్థితి కనబడ్డది. ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ వాస్తవికంగా ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. మొత్తానికి ఇద్దరు నేతల అసంతృప్తి కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ భూమిని మున్సిపాలిటీకి రాసిచ్చేస్తాం, మా నాన్న వల్ల ఈ తప్పు జరిగింది, భూ వివాదంపై ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవాని సంచలనం. ఇది ఏం లేదు, అయ్యా బిడ్డ కలిసి ఇద్దరు కలిసి ఒక ఏంటంటే ఎజెండా ప్రకారం జనగామాలో జరుగుతున్న అంశం. ఈ జనగామాలో ముత్తిరెడ్డి మీద వస్తున్న వ్యతిరేకతను కూతురు ఏం చేస్తున్నదంటే దాని గ్రాఫ్ మొత్తం తగ్గిస్తూ వస్తూ భవిష్యత్తులో ముత్తిరెడ్డి నిలబడకుండా తన కూతురును నిలబెట్టే ఆలోచనలో ఉన్నాడు. దాంతోపాటు జనగామ రాజకీయాలు ఏ విధంగా మారినాయో మనందరికీ తెలుసు. మొన్నటికి మొన్న జరిగిన ఎంపీటీఓ హత్య ఇతరత్ర కానీ మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా చాలా మంది పార్టీల నేతలు కూడా అక్కడ వెళ్ళి ఏం లేదు, ఇక్కడ తండ్రి కూతురు కలిసి జనగామ ప్రజల్ని ఏంటంటే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మభ్యపెట్టే ప్రయత్నం ఇదంతా ఏంది అంటే మా నాన్న వల్లే తప్పు జరిగిందంటే ఆమె చదువుకున్నామే ఆ మహిళ. ఎందుకంటే ముత్తిరెడ్డి గారి కూతురు నిజంగానే చదువుకోలే, అజ్ఞానం ఉంది, అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లోనే రాజకీయాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో రెండో స్టార్. ఫస్ట్ ఏమో పాడి కౌశిక్ రెడ్డి, రెండో చర్చనీయ అంశం ఇదే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి సంబంధించి ముత్తిరెడ్డి టికెట్ పోతుందనే ఆలోచనలో అక్కడ వేరే వ్యక్తిని నిలబెట్టబోతున్నారనే అంశం తెర మీదకి రావడంతో ఇక్కడ జరుగుతున్న ఈ అంశం ఏంటంటే చర్చనీయ అంశం. తండ్రి కూతురు కలిసి తెలంగాణ అక్కడ జనగామ ప్రజల్ని మోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మా నాన్న వల్లే తప్పు జరిగిందంటే అది బఫర్ జోన్ అని కాదా, లేకపోతే ఇతరత్ర అని తెలియదా? చాలా వరకు ఇక చూడుర్రి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జాభవాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు తండ్రికి
నడుమ వివాదాస్పద భూమిని మున్సిపాలిటీకి రాసిచ్చేస్తానంటూ ప్రకటన. అరే అది మున్సిపాలిటీ భూమి, నువ్వేంది రాసిచ్చేది అంటున్నారు తెలంగాణ జనగామ ప్రజలు. ఇవాళ ఆ భూమిలో ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాళ్ళ కూడా ఆమె తొలగించారు. మెదక్ జిల్లా చేరియాలలో మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 1399, 1400, 1401, 1402లో 23 గుంటల భూమిని గతంలో ఎమ్మెల్యే ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ భూమిని కూతురు పేరు మీద రిజిస్టర్ చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించారు. కాగా ఇవాళ భూమిలో ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాళ్ళను కూతురు తుల్జాభావాన్ని కూల్చివేశారు. అనంతరం మాట్లాడుతూ తప్పు జరిగింది, మత్తడి భూమిని నా పేరిట మా నాన్న రిజిస్ట్రేషన్ చేయించారు, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, ఆ భూమి చేరియాల మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్కి చేపిస్తా అంటూ కూడా ప్రకటించారు. ఆమె నిర్ణయం పట్ల అఖిలపక్షం పక్కన పెట్టారు. సీట్లు గీట్లు అంటే మళ్ళీ ఏంటంటే చెయ్యి మంచిగా ఉండదు. అఖిలపక్షం ఏంద్రా నాయన, వీళ్ళు రాజకీయం చేస్తున్నారు జనగామాల, మీకు ఎందుకు అర్థమైతలేదు అంటున్నా. ఇప్పుడు ఈమె చదువుకున్న మహిళ, అక్కడ సొంత నాయన వీళ్ళిద్దరి మధ్యలో ఉప్పల్లో ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. మొన్న వచ్చి నాన్న నా మీదకి సంబంధించిన సంతకం ఫోర్జరీ చేసిన కోర్టులో నడుస్తుంది బిడ్డ అని మాట్లాడిళ్ళు. ఇవాళ వచ్చి ఆమె ఏదో అక్కడ జనగామలకు సంబంధించిన భూమిని ఏంది ఇది బఫర్ జోన్కు సంబంధించి మొత్తం భూమిని ఆక్రమించిన మున్సిపాలిటీకి రాసేయడానికి ఆమె ఎవరు, ప్రభుత్వ భూమిని వీళ్ళు కబ్జా చేసిళ్ళు అనేది అఖిలపక్ష నేతలు ఎందుకు మర్చిపోతారు? అయ్యా బిడ్డల నాటకం జనగామాలో మొదలైంది, మీరు గుర్తుపెట్టుకోర్రి. ఎమ్మెల్యే టికెట్ ఏడ చేజారిపోతుందో అవసరమైతే కూతుర్నైనా రాజకీయాలలోకి తీసుకురావాలని ఒక వ్యూహాత్మకంగా పెద్ద మనిషి ఇచ్చిన సలహా మేరకు ఇదంతా నడుస్తుంది. ఇది ప్రభుత్వ జాగా, ఇది ప్రజల జాగా, ఇది మన జాగా. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు సంబంధించి కేసీఆర్ చర్యలు ఏడ తీసుకోలేకపోతాడని ఒక భయంతో మాకు ఎమ్మెల్యే టికెట్ రాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఇన్ని రోజులు అధికారులు ఏం చేసిళ్ళు, రోడ్డు మీద గడ్డి వీకిల్లా? ఇన్ని రోజులు అఖిలపక్ష నాయకులు ఏం చేసిళ్ళు? ఇది అడగాలి వాస్తవమైన పరిస్థితి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అయ్యా బిడ్డల పంచాయతీ కాదు, అయ్యా బిడ్డల యొక్క చీకటి ఒక ఒప్పందం ప్రకారం నడుస్తున్న వ్యూహాత్మకమైన అంశం, గుర్తుపెట్టుకోరి. ఇది ఎందుకు అంటే కేంద్ర మంత్రి కేటీఆర్ రిటర్న్ హైదరాబాద్కు బయలుదేరిన ఐటీ మినిస్టర్ అయిపోయింది, ఒప్పందం అయిపోయింది, బయలుదేరి ఏముంటుంది అలా. ఇక ఢిల్లీకి పొంగులేటి జూపల్లి అంటూ కూడా మరో అంశాన్ని, రేపు ఉదయం రాహుల్ అపాయింట్మెంట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం కూడా మిగిలి ఉన్నది. తెలంగాణ ప్రజలారా మరవబోకండి, మీరు మరిస్తే ఆదమర్చి నిద్రపోతే మళ్ళీ గోసపడతాం. ఇప్పుడు కొత్తగా ఏంది అంటే ఫేక్ ఛానళ్ళు చాలా వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోరి. మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్